శ్రీనివాసరావు గారు, రైట్, అమరావతి రాజధాని పనులు ఊపందుకుంటున్నాయి. ఇదేం మొదటిసారి కాదు, అమరావతి ఏం కొత్త కాన్సెప్ట్ కాదు. అమరావతి 10 సంవత్సరాల క్రితమే మనం రాజధానిగా ప్రకటించుకున్నాం. 2015లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అప్పుడు మోదీ గారు వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళారు. మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత, అంటే మళ్ళీ 2025లో ఎప్పుడు పునర్నిర్మాణ పనులకు ప్రారంభానికి మళ్ళీ పిలుస్తున్నారు. మంచిదే, కాకపోతే ప్రధానమంత్రి చేత మళ్ళీ అంత స్థాయిలో అంత అట్టహాసంగా ఇదే కొత్తగా స్టార్ట్ చేసిన ప్రాజెక్ట్ లాగా ప్రారంభించడం అనేది మరి ఎంతవరకు బాగుంటుందో చూడటానికి తెలియదు. ఫస్ట్ వినగానే ఏంటంటే ఇదేంటిది మళ్ళీ ఆయన్నే పిలిచి ఆయన మొదటిసారి వచ్చినప్పుడే వచ్చి వెళ్ళిన తర్వాత దీని ప్రోగ్రెస్ మీద ఎప్పుడూ కూడా దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. అరే నేను వచ్చాను ప్రధానమంత్రి హోదాలో, ఒక రాష్ట్రం విడిపోయిన రాష్ట్రానికి రాజధానిని నేను వెళ్ళి స్వయంగా శంకుస్థాపన చేసి వచ్చాను, దాని అతిగతి ఏమైంది. సరే, అప్పుడంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నారు, తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అసలు టచ్ చేయలేదు. అదే రాజధాని అంశాన్ని దృష్టిలో పెట్టుకొని అదే రాజధాని కాన్సెప్ట్ని 3 రాజధానులుగా మార్చడం ఏంటి, ఇదేంటి ఇలాగ జరిగింది అంటే అసలు అమరావతి సంగతి ఏం చేశారు? అమరావతిని 5 సంవత్సరాల పాటు అలా పాడుబెట్టినప్పుడు దీంట్లో నా పాత్ర కూడా కొంత ఉంటుంది కదా. నేను ఆ సందర్భంలో వెళ్ళి ఏదో కొబ్బరికాయ కొట్టి వచ్చేయలేదు కదా, ఏదో పార్లమెంట్ నుంచి కాస్త మట్టిను యమునా నది నుంచి కొంత నీరు తీసుకెళ్ళి ఇచ్చేసి రావటమే కాదు కదా నేను చేసింది. ఆ రోజు చాలా గొప్పగా స్పీచ్ ఇచ్చి వచ్చాను కదా, మరి స్పీచ్ అంతా నీళ్ళల్లో పోసినట్టుగా ఇలా చేశారని చెప్పేసి ఒక్కసారి కూడా రివ్యూ చేసిన పాపను పోలేదు. సరే, రివ్యూ చేసే అధికారం మీ చేతిలో లేకపోయి ఉండొచ్చు. ఈ ఫెడరల్ సిస్టంలో రాజధాని రాష్ట్రాలకు హక్కుల్ని లో ఇంటర్ఫీర్ అవ్వకూడదు అనేది ఒక పెద్ద కారణం చెప్పి, సాకుగా అంటాను నేనైతే, కారణం చెప్పి కనీసంగా అమరావతిని నోటిఫై చేయడానికి కూడా మనసురాలు అయ్యే సందర్భంలోను. ఒకనొక సందర్భంలో అమరావతి రాజధానిగా ఇప్పటి వరకు గెజిటే రాలేదు నాకు తెలిసినంతవరకు, ఇప్పటికి ఈ రోజుకి కూడా అఫీషియల్గా. మరి అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఆయన్ని పిలవటం, ఆయన ఎందుకు ఒప్పుకున్నారో తెలియదు, ఆయన రావటం, దానికి ఇంత అట్టహాసంగా కార్యక్రమానికి సన్నాహాలు చేయటం ఎలా చూడాలి సార్? మరి ఈసారేమో ఆయన వచ్చి మళ్ళీ అదాలాపంగా మళ్ళీ అదేంటి ఒక స్పీచ్ ఇచ్చి వెళ్ళిపోతారా, లేదంటే ఏమన్నా ఈ రాష్ట్ర ప్రజలకి ఒక భరోసాగా కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి, కొత్త రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం కాబట్టి ఈ రాజధాని నిర్మాణ బాధ్యతలు కేంద్రానివే కాబట్టి ఈసారి ఈ రకంగా ఆగదు, ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయ్యే వరకు బాధ్యత మాది అని చెప్పేసి ఏమన్నా ఒప్పించే కార్యక్రమం ఏమన్నా చేశారా ఇంటర్నల్గా? ముందుగా నమస్కారం సురేష్ గారు. అట్లానే ఈరోజు దీంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి పెద్దలు షేక్ బాజీ గారికి, విఠల్ గారికి, మస్తాన్ గారికి, అందరికీ, అట్లానే సిటీ న్యూస్ ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేసుకుంటూ, మనందరికీ తెలుసు ఆంధ్ర ప్రజల కలల సహకారం అమరావతి రాజధాని. మీరు అన్నట్టుగా గతంలో ఆ రోజు కూడా ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మోడీ గారు వచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని ఆయన నీళ్లు మట్టి ఇవ్వటం అనేది అందరికీ తెలిసిన వాస్తవం. తర్వాత ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం 2 సంవత్సరాలు ఈ ల్యాండ్ ఎక్విజిషన్ కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, సింగపూర్ వాళ్ళతోటి ప్లానింగ్ కావచ్చు చేయడానికే సుమారుగా మనకు 3 సంవత్సరాలు పట్టింది. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించి ఆ రోజు 10,000 కోట్ల రూపాయలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి అమరావతి నిర్మాణం కోసం ఇవ్వడం జరిగింది. దానిపైన మీరు చూడండి, ఈరోజు వెళ్ళినా ఇప్పుడు వెళ్ళినా చూడటానికి అమరావతి రాజధానిలో చక్కగా నిర్మించినటువంటి సెక్రటేరియట్ ఉంది. వాళ్ళ బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి, వేలాది మంది పనిచేస్తూ ఉన్నారు ఎటువంటి ఇబ్బంది లేకుండా. అదేవిధంగా అసెంబ్లీ నిర్మాణం, హైకోర్టు నిర్మాణం, అలానే ఐఏఎస్ ఆఫీసర్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ కావచ్చు, కోర్టులు కూడా నిర్మాణం చేసి 90% వర్క్లు పూర్తి చేశాం. అటు షార్ట్ పీరియడ్లో చివరిలో 10% పనులు మాత్రం మిగిలిపోయినాయి. అట్లాంటి రాజధానిలో కూడా 3 ప్రాంతాల్లో ఈ పేదలకి ఇళ్ల నిర్మాణం కూడా అపార్ట్మెంట్లు నిర్మించడం జరిగింది. సెక్రటేరియట్లో ఉద్యోగస్తులు కూడా సుమారుగా 3,000 ఫ్లాట్స్ కూడా నిర్మించడం జరిగింది శాఖమూరులో. అట్లానే కాలేజీలు కూడా చాలా వచ్చినాయి.
అప్పుడు మనకున్న పీరియడ్ ఏంటంటే కొత్తగా విడిపోయాం, రాజధాని ఎక్కడ, ల్యాండ్ పూలింగ్ ఎంత చేయాలి, ఎక్కడ చేయాలి, ఈ రాజధాని రైతులతోటి మీటింగులు పెట్టడం, కొంతమంది ఇచ్చి ఇవ్వక అటువంటి సమస్యలు. మరి ఈరోజు చూస్తే రాజధానిలో బ్రహ్మాండంగా రోడ్ల నిర్మాణం ఆల్రెడీ జరిగిపోయింది. సరే, అనుకోకుండా ప్రభుత్వం మారటం, ఆ ధర్మిలో వచ్చినటువంటి ప్రభుత్వ పెద్దలు అనేక రకాలుగా వాళ్ళకి నోటికి వచ్చినట్టు మాట్లాడటం, గమనించకుండా ఆ పనులన్నీ కూడా నిర్మాణాన్ని ఆపేసి ఎక్కడా కూడా ఒక్కటి ఆ నిర్మాణంలో మిగిలిపోయిన స్టాక్స్ ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు, షాపోజీ పొలాని కావచ్చు, ఎల్ఎన్టీ వాళ్ళు కావచ్చు, ఎన్సీసీ కావచ్చు, అనేక రకాల కంపెనీలు వర్క్ చేస్తే వాళ్ళ మిగిలిపోయిన స్టాక్స్ని తీసుకొని పోయి అమ్మిన దౌర్భాగ్య పరిస్థితి అక్కడ ఏర్పడింది. ఈరోజు మరి ఆ రోజు అంటే అనేక రకాలుగా ఎక్కడ సర్వనాశనం చేశారు. చెట్లు మొలిగిపోయి ఇవాళ చెట్లు పీకించాలంటే మీకు తెలుసు, ఈనాడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం 40 కోట్ల రూపాయలకి టెండర్ కాల్ఫర్ చేసి చెట్లు పీకిచ్చారు రాజధాని 29 గ్రామాల్లో. అంటే ఆశ్చర్యం పోక అక్కర్లా, అంత ఆ పరిస్థితి ఇచ్చారు. మరి ఈరోజు మళ్ళీ కంకణం కట్టుకున్నారు. సరే, మీకు ఉదాహరణ చెప్తాను నేను. అమరావతి రాజధాని కేంద్ర ప్రభుత్వం సహకరించింది. ఆ రోజు గుంటూరు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ గారు పార్లమెంట్లో అడగడం జరిగింది, ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంది మీరు చెప్పండి అంటే నిక్కచ్చిగా అమరావతి రాజధాని అని చెప్పడం, దాని మీద ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది, రికార్డెడ్గా ఉన్నది. సరే, తర్వాత వచ్చిన ప్రభుత్వం 3 రాజధానులని, ఎక్కడా కూడా 3 రాజధానుల్లో ఎక్కడ ఒక ఇటుక బిళ్ళ కూడా పెట్టలేదు, ఒక ఎకరం కూడా ల్యాండ్ పూలింగ్ చేయలేకపోయారు. అసలు 3 రాజధానులు మూసేయలేదు, రాను అది అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది, దీంట్లో బీజేపీ పెద్దలు ఉన్నారు, కేంద్ర ప్రభుత్వంలో కూడా కూటమి ప్రభుత్వం ఉంటాం. మీరు ఇప్పటికే చూశారు, 40 కోట్ల రూపాయలు టెండర్ కాల్ఫర్ చేసి అన్ని చేసి వర్క్స్ బిగినాయి, చెట్లన్నీ పీకడం కూడా జరిగింది. అట్లానే మన నారాయణ గారు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఇప్పుడే మీటింగ్ కూడా చేశారు రాజధాని రైతులతోటి. 29 గ్రామాల రైతులతోటి మీటింగ్ చేస్తే సక్సెస్ఫుల్గా అందరూ రైతులు హ్యాపీగా ఫీల్ అయ్యారు. రిజిస్ట్రేషన్లు ఇవ్వని పెనుమాక కావచ్చు, కొన్ని ప్రాంతాలు ఇవ్వని రైతులు కూడా ముందుకు వచ్చారు. 250 ఎకరాలు సుమారుగా పెనుమాకలు ఇవ్వాలా, ఇది కూడా కలిస్తే సీడ్ యాక్సెస్ రోడ్డు 200 అడుగుల రోడ్డు విజయవాడకు పోయే రోడ్డు కలిసిద్ది. వాళ్ళు కూడా ఇవాళ ఆల్మోస్ట్ అందరూ ఒప్పుకున్నారు, తప్పనిసరిగా మేము కూడా ఇస్తామని. త్వరలో ఆ ల్యాండ్ పూలింగ్ ఇవ్వనటువంటి 29 గ్రామాల్లో కొద్దిగా ఇవ్వని వాళ్ళు కూడా ఇచ్చేసి మళ్ళీ ప్లాట్స్ కూడా ఇమ్మీడియట్గా ప్రభుత్వం వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసింది, వాళ్ళకి వచ్చినటువంటిది. కాబట్టి ఇక్కడ ఎటువంటి సమస్య లేదు. ఫండ్స్ విషయానికి వస్తే కేంద్ర ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్ తోటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టైఅప్ అయి 45,500 కోట్లు రుణం ఇవ్వడానికి ముందు వచ్చిన వాస్తవం, అందరూ తెలిసిన విషయం. ప్రభుత్వం పత్రికా ముఖం కూడా వచ్చినాయి. సుమారుగా మొన్న నారాయణ గారు 4 రోజుల క్రితమే టెండర్స్ కాల్ఫర్ చేసి టవర్స్ నమూనాలతోటి హైకోర్టు కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, ఈసారి పక్కా బిల్డింగ్స్ రాబోతా ఉన్నాయి. వాటి టెండర్స్ కూడా టైం లిమిట్ పెట్టారు. 2 ఇయర్స్లో ఎట్టి పరిస్థితిలో 18 నెలలు అనుకున్నారు, 4 రోజులు అటు ఇటు వర్షాల ప్రభావం అంటే ప్రకృతితోటి కూడినటువంటి నిర్మాణం జరగబోతా ఉంది. అక్కడ వాతావరణాన్ని బట్టి చూసుకోవాలి కాబట్టి ఇంకొక 6 నెలలు, 2 ఇయర్స్లో ఎట్టి పరిస్థితిలో అమరావతిలో పక్కాగా ఏమైతే చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు హామీలు ఇచ్చారో, మోడీ గారు చెప్పారో అవి 100% జరిగి తీరుతాయి. మీరు అన్నట్టు రివ్యూ చేయలేదు గతంలో అంటే దానికి కూడా చిన్న ఉదాహరణ. చివరిలోకి వచ్చేలోకి కొన్ని చిన్న విభేదాలు ఉండటం వల్ల, ఫండ్స్ రాకపోవడం వల్ల కొంచెం రివ్యూ చేయలేదు ప్రధానమంత్రి గారు కూడా దాని మీద. ఇప్పుడు రేపు మే 2వ తారీఖున రాజధాని పునర్నిర్మాణ పనులకి మళ్ళీ శంకుస్థాపన చేయబోతున్నారు. దాంట్లో తప్పే లేదు, 100కి 1000%. ఎందుకంటే 5 ఏళ్ల పాటు ఏమీ లేవు అక్కడ, అన్ని ఇదైపోయి వాటిని 1,00,000 కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో కూడా 1,00,000 కోట్ల రూపాయల పనులకి రేపు మోడీ గారు శంకుస్థాపన చేయబోతా ఉన్నారు. ఎటువంటి సంకోచం లేదు. కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. రాబోయే కాలంలో కూడా తప్పకుండా
ఈ కూటమి ప్రభుత్వం ఉండి సహాయ సహకారాలతోటి గ్యారంటీగా అమరావతి పునర్నిర్మాణం బ్రహ్మాండంగా జరిగింది. శ్రీనివాసరావు గారు, లక్ష కోట్ల రూపాయలు విలువ చేసే పనులకి మనకి కేంద్ర ప్రభుత్వం మధ్యవర్తిగా ఉండి విప్పిస్తున్నటువంటి గ్రాంట్ 15,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ నుంచి, అలాగే నాబార్డ్ నుంచి మరో కొంత, అంతా కలిపి 30,000 కోట్ల రూపాయలే. మరి మిగిలిన 70 లేదా 65 కోట్ల రూపాయలకు సంబంధించి ఎక్కడి నుంచి తీసుకొస్తారు? అసలు ఇప్పుడు కూడా ఈ రెండు ఇచ్చే గ్రాంట్లు అప్పులు అంటే తర్వాత తీర్చుకోవాల్సినవి. సరే, అదేమి కేంద్ర ప్రభుత్వం ఉదారంగా ఏమి వారి నిధుల నుంచి ఏమి తీసుకుని ఇవ్వట్లేదు, అదేం బడ్జెట్లో పెట్టింది కూడా కాదు. దానికి ఒక్కటే సార్, ఎప్పుడైనా మొట్టమొదటి నుంచి సెల్ఫ్ ఫైనాన్సింగ్ రాజధానిని బాబు గారు చెబుతానే ఉన్నారు, కూటమి ప్రభుత్వం చెబుతానే ఉంది. దాంట్లో ఎటువంటి సంకోచం లేదు. కొంత నిధులు సెల్ఫ్ ఫైనాన్సింగ్ ద్వారా అవకాశం ఉంటది, ఎటువంటి అనుమానం లేదు. ఆ వరల్డ్ బ్యాంక్ తెచ్చినటువంటి అప్పులు తీర్చడానికి సార్ ఇప్పుడు ఆ సెల్ఫ్ ఫైనాన్సింగ్ ఎలా సాధ్యం అంటే నారాయణ గారు పలు సందర్భాల్లో చెప్పారు. ఏంటది? పూలింగ్లో తీసుకున్న దానికి రైతులకి తిరిగి ఇచ్చేగా పోగా, అలాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్కి అలాగే సంస్థలకు ఇచ్చింది పోగా మిగిలేది ఒక 4,000 నుంచి 5,000 ఎకరాలు అని చెప్పేసి అన్నారు. తీరా చూస్తే మొన్న కట్ చేస్తే చెప్పింది ఏంటి, ఆయన 2,000 ఎకరాలే మిగులుతుందట. మరి అది సరిపోదని చెప్పేసి మరో 40,000 ఎకరాలు అని చెప్పేసి అన్నప్పుడు విమర్శలు వచ్చినాయి. విమర్శలు రాగానే మళ్ళీ ఏం చేశారు, అలా కాదు, ఇది 40,000 ఎకరాలు తీసుకుంటుంది, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు కావాలి ఎయిర్పోర్ట్ కట్టడానికి. భూసేకరణ అనేసరికి రైతులు ఇష్టపడటం లేదు, భూసేకరణ అనేసరికి వాళ్ళు నష్టపోతారు కాబట్టి, ఇంకోటి ఆల్రెడీ పక్కన భూ సమీకరణ ద్వారా కొంతమంది రైతులు లబ్ధి పొందారన్న ఆలోచన ఉంది కాబట్టి ఆ రైతులంతా కూడా మా పొలాలను ఇస్తాము, బట్ భూ సమీకరణ చేయండి, ల్యాండ్ పూలింగ్ చేయండి అంటున్నారు. కాబట్టి 5,000 ఎకరాలు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సమీకరించాలి అంటే దానికి 30 నుంచి 40,000 ఎకరాలు సమీకరిస్తే తప్ప, ఎందుకంటే మరి దాంట్లో నుంచి సింహభాగం మళ్ళీ రైతులకు వెనక్కి ఇవ్వాల్సినవి అంటే డెవలప్డ్ ప్లాట్స్, అలాగే కమర్షియల్, రెసిడెన్షియల్, అలాగే ఈ రోడ్లు, ఇవన్నీ డెవలపింగ్ యాక్టివిటీస్ అన్నీ పోతే 5,000 ఎకరాలు మిగిలితే అనేది కాన్సెప్ట్ చెబుతున్నారు. అలా కాదు, దీని వెనకాల మరో వ్యూహం ఉంది. ఇప్పుడు ఇచ్చినటువంటి 2,000 ఎకరాలు సరిపోవు కాబట్టి సెల్ఫ్ ఫైనాన్సింగ్ అనే దానికి అక్కడ మెటీరియలైజ్ అవ్వట్లేదు కాబట్టి మళ్ళీ ల్యాండ్ పూలింగ్ మీద పడుతున్నారు. ఇదంతా కూడా రియల్ ఎస్టేట్ అని చెప్పేసి వచ్చే విమర్శలకు ఏం చెప్తారు? అసలు ఇప్పుడు ఒకటి తీసుకున్న దానికి ఒక షేప్ తీసుకురాని సందర్భంలో ఈ రకమైన మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటాం, దానికి మళ్ళా ప్రధానమంత్రి గారి చేత ఇంత ఘనంగా వైభవంగా, ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేసిన దానికి చక్కగా పనులు చేసుకుంటా పోతే ఆ పనులే చూపిస్తాయి కదా ప్రజలకి. ఇంకా మళ్ళీ ఇది ఎవరికి చూపించుకోవడానికి ఈ రకమైనటువంటి ఈ వైభవం లేకపోతే ఈ రకంగా గ్రాండ్గా ఒక ఫంక్షన్ ఏర్పాటు చేయడం అనేది? సార్, ఒకటి వాస్తవంగా ఎప్పుడైనా మనకి అందరికీ తెలిసిన విషయాలే, ఇది 5 ఏళ్ల పాటు ఆగిపోయినటువంటిది. పునర్నిర్మాణం కోసం రుణం ప్రారంభించడం ఎటువంటి తప్పు లేదు, ఎప్పుడైనా అనుకుంటా ఉంటాం మనం. అది ఏదైనా కంటిన్యూగా జరుగుతూ స్లోగా ఉంటే అది వేరు, చేయగలిగేవాళ్ళం. ఇది అస్సలు దానికి ఒక సామెత చెప్పొచ్చు, కాడి కిందేసి పడేశారు దాన్ని, ఏమీ లేకుండా ఎక్కడదుండ గొంగళి అక్కడ ఉన్నట్టు. గవర్నమెంట్ మారగానే అమరావతి అనేది పేరు మర్చిపోయారు. అట్లా చేసిన దానికి 5 ఏళ్ల పాటు ఏమీ లేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన 10 నెలల్లో స్టార్ట్ చేసి మళ్ళీ బిగిన్ చేసి ఆ బిల్డింగ్స్లో పెయింట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ. దాంట్లో సెల్ఫ్ ఫైనాన్సింగ్ అంటారా, తప్పకుండా బాబు గారి విజను, మోడీ గారి సహకారంతో తప్పకుండా ఏదైనా సాధించడానికి మారుపేరుగా నిలిచారు. ఇవాళ కావాలంటే మీరు 2020 విజన్ చూసుకోండి. ఆ రోజు అలా 2047 100 సంవత్సరాలు అవుతుంది మనకి భారతదేశ స్వాతంత్రం వచ్చి. 2047 విజన్లో కూడా ముందుకెళ్తున్నారు. కానీ అమరావతి రాజధాని కూడా ఒక విషయ పరిజ్ఞానం, నాలెడ్జ్ ఉంది, అన్ని పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఇంకా మనకు 4 సంవత్సరాల అవకాశం ఉంది. ఈ 4 సంవత్సరాల్లో మనం ఈసారి డిబేట్లో అంటే నెల మనం జరిగే డిబేట్లో రివ్యూ చేసుకొని చూడండి. కావాలంటే తప్పకుండా 2 సంవత్సరాలు ఇక్కడి నుంచి 24 నెలల కాలంలో అమరావతిని మీరే చూద్దరు. ఏ విధంగా ఉండబోతుందో మనం టీవీల్లో ఛానల్స్ ద్వారా చూద్దాం. ఎందుకంటే గ్యారెంటీగా కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలు ఎప్పుడు అవసరం. మనకు జిఎస్టీలో రావాల్సినటువంటి, ఇన్కమ్ ట్యాక్స్లో రావాల్సినటువంటి వాటాను కూడా కొంత పెంచమని మన ఆర్థిక మంత్రి గారు కావచ్చు, పయ్యావుల కేశవ్ గారు, ముఖ్యమంత్రి గారు కూడా విన్నపం చేశారు. ఇది కొంచెం మాకు కొంచెం మూత ఇవ్వండి అని ట్యాక్సుల రూపేణ. అదేవిధంగా
ఇక్కడ ల్యాండ్ పూలింగ్ విషయానికి వచ్చేసరికి 44 ఎకరాలు అడిగినటువంటి విషయం అందరికి పత్రికా ముఖం కావచ్చు, మీ ద్వారా కూడా తెలిసింది, మన ఛానల్ ద్వారా కూడా. దాంట్లో మీరు అనుకున్నట్టు మొత్తం అక్కడ ఒక్క ఎయిర్పోర్ట్ నిర్మాణానికే కాదండి, ఇన్నర్ రింగ్ రోడ్ కోసం 3600 ఎకరాలు కావాల్సి వస్తుంది, అవుటర్ రింగ్ రోడ్ కోసం 18,000 ఎకరాలు కావాల్సి వస్తుంది, 8,000 ఎకరాలు 8, 3 సుమారుగా 11-12,000 ఎకరాలు ఈ రింగ్ రోడ్స్ కలపడానికి, ఈ రింగ్ రోడ్లు వేయడానికే సరిపోతుంది. అంటే అది వస్తే బాగా డెవలప్ అవుతుంది అవకాశం. మిగిలిన 3-4,000 ఎకరాలు ఎయిర్పోర్ట్కి. సరే, ఏదన్నా కానీ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోసం ఒక ప్రణాళికను కొంత రెడీ చేశారు, అది రూపుదిద్దుకుంటుంది తప్పకుండా. సెల్ఫ్ ఫైనాన్సింగ్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి అనుమానమే లేదు, 50,000 కోట్ల పైనే వస్తాయి, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. దాన్ని ఎట్లా మనకు ఆర్థిక మంత్రి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు ఉన్నారు, నారాయణ గారు ఉన్నారు, అనేక మంది వాటిని సమస్యలకు పరిష్కారం చేసే పెద్దవాళ్ళు ఉన్నారు, ఆలోచన పనులు తప్పకుండా చేస్తారు. ఈ మీరు తెచ్చిన అప్పులకు వడ్డీలు అంటారా, గత ప్రభుత్వం 10 లక్షల కోట్ల అప్పులు చేస్తే మనం ఈ రోజు దానికి వడ్డీలతో సహా కడతా అసలు కూడా చేసుకుంటా వెళ్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా నిర్మాణం జరిగిద్ది. ఏ క్వశ్చన్ ఆలోచించాల్సిన పని లేదు. పట్టుదలకు మారు పేరు చంద్రబాబు నాయుడు గారు. పోలవరం చూడండి, మీరు ఏదైనా చూసుకోండి. అంటే నేను ఇవన్నీ కూడా ఏంటంటే మీరు చెప్పిన డిబేట్ లో ఉదాహరణలు చెప్తా ఉన్నా. ఇవి మనకి పోలవరం కావచ్చు, అమరావతి కావచ్చు, ఇంకా ఈ నిర్మాణంలో మీరు అమరావతి రాజధానిలో అనేక రకాల రోడ్లు వేయాల్సింది ఉంది. మీరు అన్నట్టు ఇవాళ అంటే ఒక చిన్న ఉదాహరణ సురేష్ గారు, పెద్దలందరూ కూడా డిబేట్ సందర్భంగా చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఈ పూట ఇవాళ ఆ లోకల్ శాసనసభ్యులైనటువంటి తెనాలి శ్రావణ్ కుమార్ గారు ఆ లోకల్ రైతులు, అన్ని గ్రామాల రైతులతోటి సమీక్షా సమావేశం 3 గంటలు జరిపారు. వెళ్ళేటప్పుడు అందరూ రైతులు హ్యాపీగా, మాకు ఎటువంటి ఇబ్బంది లేదండి, మీరు అన్నమాట ఇచ్చి మా అందరికి కూడా ఏదైతే మీరు ప్రామిస్ చేశారో అది నిలుపుతారన్నారు. తప్పకుండా త్వరలో ఈ 29 గ్రామాల ప్రజలకు సంబంధించినటువంటి రోడ్స్ కావచ్చు, వాటర్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు డెవలప్ చేసి వాళ్ళకి ఈ ప్లాట్లు అప్పచెబుతారనడంలో ఎటువంటి సంకోచం లేదు. అదే ఏదైతే ఎంప్లాయీస్ కోసం ఆల్రెడీ ఎమ్మెల్సీల కోసం ఈ క్వార్టర్స్ ఏదైతే కట్టారో అవి దాదాపు ఒక 5-6 నెలల్లోనే అందరికి హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరుగుతూ ఉంది. ఎట్టి పరిస్థితుల్లో చేస్తారు, అది మాకు వస్తున్నటువంటి సమాచారం. దాని మీద ఎటువంటి అంగు ఆర్పాటు అంటారా, ఎప్పుడైనా రాష్ట్ర ప్రజలు అన్ని ప్రాంతాలను వచ్చి గ్యాదర్ చేసుకొని చూపించడం, చెప్పడం వేరు. తప్పకుండా అది చేస్తేనే అభివృద్ధి అయింది. ఎట్లా చేస్తారు, ఒక ప్రధానమంత్రి గారు ఆయన నోటి ద్వారా ఏ విధంగా చెప్తారు, ఆయన మాటల్లో అందరం విన్నాం. ఆచరణ చేసే మనిషి ఆయన కూడా. ఇక్కడ ముఖ్యమంత్రి గారు చేసే మనిషి. ఇటువంటి ప్రభుత్వాలు ప్రజల నమ్మకాన్ని బొమ్ము చేయవు. ఆంధ్ర ప్రజల కళలో నెరవేరే రోజు దగ్గరలోనే ఉంది, ఇప్పటికే నెరవేరుతా ఉందని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరు కూడా ఎటువంటి అపోహలకు పోవాల్సిన పని లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకుని, దానికి ఉదాహరణ సురేష్ గారు ఒక్క 1 మినిట్ ఇవ్వండి. మీరు డిఎస్సి చూడండి, ఎక్సలెంట్ గా ఇచ్చారు, ఉద్యోగస్తులకి రానటువంటి బకాయిలు ఇచ్చారు. మేము ప్రభుత్వం మాట ఇచ్చి నిలబడతా ఉంది. సంక్షేమ పథకాల్లో 1-2 కూడా చేయబోతా ఉన్నారు. 1-2 మిగిలిన 6 అన్నింటినీ పూర్తి చేయగలిగారు. గ్యాస్ ఇచ్చారు. మరి ఇవన్నీ ఇక మనకు ఒక ఉచిత బస్సు ప్రయాణం తప్పితే ఏం లేదు. అంటే మాట మీద నిలబడే ప్రభుత్వం చెప్పడానికి ఉదాహరణ చెప్తున్నాను. చేస్తారు అసలైన తల్లికి దీవెన, తల్లికి వందనం, అలాగే జూన్ లో బిగిన్ చేస్తారు సార్ తల్లికి వందనం. అదే మెటీరియలైజ్ అయిన తర్వాత చెప్పండి. మెటీరియలైజ్ అవ్వకముందే అయిపోయినట్టుగా చెప్తే అట్లా